నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నాను. ఈరోజు మనం మూర్ఛ వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అంటే ఫిట్స్ అని అంటాం దీన్ని. ఇది ఎవరిలో ఎక్కువ వస్తుంది, దీనికి వచ్చే ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అన్నది మనం డిస్కస్ చేద్దామండి. ఈ మూర్ఛ వ్యాధి అన్నది ఏంటంటే న్యూరలాజికల్ డిసార్డర్ అనమాట. మన బ్రెయిన్కి వెళ్ళే ఎలక్ట్రికల్ యాక్టివిటీ లో ఏమైనా చేంజెస్ రావడం వల్ల ఈ ఫిట్స్ అనేది వస్తుంది. ఈ ఫిట్స్ ఎక్కువగా మనకి పిల్లల్లో చూస్తాం, ఆడవాళ్ళలో చూస్తాం, ఎక్కువ ఎవరిలో అయినా మగవాళ్ళలో చూస్తాం, లేదా ఎక్కువ ఏజ్ పైబడిన వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. చాలామంది ఈ ఫిట్స్ ఎందువల్ల వస్తుంది అని చెప్పి డౌట్ పడుతూ ఉంటారు. మ్యాక్సిమం 50% ఫిట్స్ ఎందువల్ల వస్తుంది అన్నది మనకి తెలియదు. దాన్నే ఇడియోపాథిక్ అంటాం. అంటే దానికి మనకి ఎందువల్ల వస్తుంది అన్నది మనకి ఏం కాజ్ అనేది ఉండదండి. మనం ఎంఆర్ఐ స్కాన్లు చేస్తాం, ఈఈజీ చేస్తాం, అన్నీ నార్మలే ఉంటాయి. కానీ ఫిట్స్ అనేది వస్తుంది. 50% మట్టుకు మనకి దానికి కారణం తెలియదు, కానీ 50% అనేది కారణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై అందకపోవడం వల్ల, రక్తం సప్లై పోకపోవడం వల్ల, లేదా తలకి దెబ్బ తగలడం వల్ల, లేదా బ్రెయిన్లో ఏమైనా బ్లీడ్ అవ్వడం, లేదా కొన్నిసార్లు స్ట్రోక్ రావడం, అదే ఇస్టమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్, లేదా ఏమైనా క్యాన్సర్ గడ్డలు పెరగడం వల్ల, ఇలా వేరే ఏ కారణం వల్ల అయినా కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మూర్ఛ వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా చెమట పట్టడం కానీ, లేదా కొంచెం మత్తుగా ఉండడం, హార్ట్ రేట్ అనేది పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, భ్రమని కోల్పోతారనమాట. అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఊహించుకోవడం, సివియర్ హెడ్ఏక్ అంటే తలనొప్పి బాగా రావడం కానీ, కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం, కన్ఫ్యూజన్. అంటే మనం ముందుగానే ఒక ఆరా అంటే కన్ఫ్యూజన్లో ఉంటాం. అంటే తెలిసిపోతుంది మనకి ఏదో అలా తిరుగుతున్నట్టు, ఒక ఆరా అన్నది మనకి ఏర్పడుతుంది. ఇవే కాకుండా మనకి ఏంటంటే ఆ టైంలో ఏదో డిఫరెంట్ స్మెల్ ఒకటి, టేస్ట్ ఒకటి, ఏదో డిఫరెంట్. మనం ఏమీ తినకపోయినా కూడా ఏదో డిఫరెంట్ టేస్ట్ లాగా, ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఫిట్స్ వచ్చే ముందు ఒక 5 నిమిషాల ముందు, 10 నిమిషాల ముందు లక్షణాలు ఉంటాయి. చాలామంది ఫిట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చేతిలో కీస్ పెట్టి ఇలా పట్టుకుంటారు. యాక్చువల్లీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఫిట్స్ అనేది ఆటోమేటిక్గా ఒక 1 minute 30 seconds వచ్చి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మనం కీస్ పెట్టడం వల్ల, కీస్ వల్లనే మనకి ఫిట్స్ తగ్గింది అనుకుంటాం. అది కాదు, అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఫిట్స్ వచ్చేటప్పుడు ఏంటంటే నాలుగుకి కొరుక్కోకుండా మనం హెడ్ అనేది ఒక సైడ్ పెట్టి కింద పడుకోబెట్టాలి. సో అప్పుడు దానివల్ల నాలుగు కొరుక్కునే అవకాశం ఉండదు. అంతే తప్ప ఇంకా దానికి మించి మనం చేయగలిగింది ఏముండదు. నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, లేదా ఒక డయాజెపమ్ అనే ఇంజెక్షన్ ఉంటుంది ఫిట్స్ రాకుండా. ఆ ఇంజెక్షన్ తీసేసుకొని కొంచెం మనం సిమ్టమ్స్ బట్టి లెవిపిల్ అని ట్యాబ్లెట్ కానీ, లేదా సోడియం వాల్ప్రేట్ అని చాలా ట్యాబ్లెట్స్ ఉంటాయి. కండిషన్ బట్టి ఆ ట్యాబ్లెట్స్ మనం లైఫ్ లాంగ్గా, లేదా 3 to 6 months అలా వాడి ఆపేసేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం లైఫ్ లాంగ్ అయితే మనం ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదు, అన్లెస్ ఏదైనా క్రోనిక్ పెద్ద ప్రాబ్లం ఉంటే తప్ప. సో ఇవి మనకి ఫిట్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిట్స్ వచ్చేటప్పుడు కలిగే లక్షణాలు, ట్రీట్మెంట్ కూడా డిస్కస్ చేసాం కదండి. థ్యాంక్ యూ.